Guys, welcome to the Pawan's Travel Vlogs. ఈ రోజు అయితే మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఈ జర్నీ వచ్చి ఎందుకంటే మనకు నైట్ పూట అంటే తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్స్ ఏమి ఉన్నాయి దాంట్లో ది బెస్ట్ ట్రైన్ అయితే నేను తీసుకొచ్చి అయితే వెళ్తుంది. తిరుపతికి అయితే పోదు, రేణిగుంట నుంచి తిరుపతికి 10 కిలోమీటర్స్ అటు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 3 స్టాప్స్ ఆగుతుంది. బెంగళూరు నుంచి బెంగళూరు క్యాంట్, జోలార్పేట అండ్ కాట్పాడి జంక్షన్ ఈ మూడు ఆపి నెక్స్ట్ స్టాప్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ స్టార్ట్ వచ్చేసి మనకు 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8 కల్లా అక్కడైతే దించేస్తుంది. మరి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే 4 వీడియోస్ చూడండి. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. లెట్స్ గో టు ది గైస్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే రాబోతుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే మనం వెళ్తున్నాం. మరి ట్రైన్ ఇంకా 1:30కి రాబోతుంది. ఇప్పుడు వచ్చేసి 10:30 టైం. చాలా అంటే చాలా టైం ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎట్లయిందంటే ఇక్కడ ఏంటంటే స్టెప్స్ లేవు. స్టెప్స్ ఎందుకు లేవంటే ఇక్కడ ఉంటాయి కదా లగేజ్ తీసుకెళ్ళడానికి అవి కార్స్ లాగా, వాటి వల్ల మొత్తం సౌండ్ నాయిస్ ఉంది. గైస్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22135 మైసూర్ రేణిగుంట ఎక్స్ప్రెస్. ఇదైతే మనకైతే 1:30కి అయితే వస్తుంది. మనం స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. స్లీపర్లో S2లో మనది 4 and 5 శర్తనం వచ్చేసి మేమిద్దరం అయితే ఈ జర్నీ అయితే చేస్తున్నాం. ఇక్కడికి ఒక స్పెషల్ రీజన్ వల్ల అయితే వచ్చాం, అదైతే అయిపోయింది. మన ట్రైన్కి అయితే ఇంకా 1 అవర్ అయితే టైం ఉంది. ఎంత టైం స్పెండ్ చేసినా అవనే అవ్వట్లేదు. అందుకే ఇద్దరం కలిసి ప్రేమలో మూవీ అయితే చూసాం. ఇప్పుడే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, ఇంకో మూవీ అయితే చూస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:30 అవుతుంది. ఇప్పుడు ఒక గూడ్స్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ఇప్పుడే ఒక విచిత్రం అయితే జరిగింది. మేము ఎగ్జిగోలో అయితే బుక్ చేసాము టికెట్స్. అందులో పోయి చెక్ చేసి ఏంటంటే ట్రైన్ అయితే చూపిలా వస్తున్నట్టు చిన్న భయం వేసిపోయింది. తర్వాత వేర్ ఈజ్ మై ట్రైన్లో ట్రైన్ నెంబర్ కూడా చూస్తే 22135 కోడ్ చూస్తే అప్పుడు వస్తుంది, దగ్గరలో ఉంది. 1:30కి అయితే వస్తుందని చూపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ఇట్లా మీ యాప్స్ కొన్ని అప్డేట్ అయితే చేసుకోండి, లేకపోతే అట్లా చూపివు చాలా ప్రాబ్లం అవుద్ది. మీరైతే ట్రైన్ అదే రావట్లేదని అట్లా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇది నా నుంచి వచ్చే ఒక సజెషన్ అంతే. వావ్, వాట్ ఏ బ్రాండింగ్, సూపర్ యా. బ్యాగ్ ఎత్తుకో, ఇదే S2. గాయస్ ట్రైన్ అయితే 1K వచ్చేసింది. మామూలుగా 1:05కి వస్తుంది, 1:30కి అయితే తీస్తుంది. 25 minutes బ్రేక్ అయితే ఉంటుంది కేఎస్ఆర్ బెంగళూరులో. మనమైతే ఇప్పుడు ట్రైన్ యొక్క ఇంజిన్ చూసేస్తాం, ఇంజిన్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ బ్రాండింగ్ కూడా సూపర్ ఉంది. నేను ఫస్ట్లో చూపించాను, ఇప్పుడైతే మీకు అయితే నేను చూపిస్తాను. అండ్ మనమైతే ఫుడ్ అయితే ఫుల్గా తినేస్తున్నాము. మనం S2లో వచ్చేసి 4 and 5 మన సీట్ నెంబర్. సర్ద్ అయితే లోయర్ బెర్త్ వచ్చింది, మనదైతే మిడిల్ బెర్త్ వచ్చింది. ఏం చేయలేం, నేనైతే సైడ్ లోయర్ ప్రిఫర్ చేశాను, కానీ అదైతే అలా వచ్చింది. ఇంకేం చేస్తాం చూద్దాం. వ్యాప్ 7 అయితే మన లోకోమోటివ్. బెంగళూరు రైల్వే స్టేషన్ అంటే మామూలుగా కేఎస్ఆర్ అంటే ఏంటంటే క్రాంతివీర సంగోలి రాయన. గాయస్ మన ట్రైన్ వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. ముంబై నుంచి పాండిచేరికి మండే, ఫ్రైడే, సండే వస్తుంది. పాండిచేరి నుంచి తిరునెల్వేలికి థర్స్డే, వెన్స్డే, సాటర్డే వస్తుంది. మనకు వచ్చేసి థర్స్డే మైసూర్ నుంచి రేణిగుంటకి అయితే వస్తుంది మన ట్రైన్. గాయస్ మన ట్రైన్ అయితే మొత్తం మైసూర్ నుంచి రేణిగుంటకి 496 అంటే 500 కిలోమీటర్స్ అయితే పోతుంది డిస్టెన్స్. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గాయస్ మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం అంటే ఆన్ టైం స్టార్ట్ అయిపోయింది. మరి మన జర్నీ అయితే 1:30కి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి. అండ్ బాయ్ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. వావ్, చూడండి ఎలా ఉందో ఇక్కడ బెంగళూరు క్లైమేట్ అంటే అదిరిపోయింది బాస్, చంపేసింది అసలు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నాకు రింగ్ రోడ్ అనుకుంటున్నా. పైన స్కై చూడండి ఎంత బాగుందో నైట్ పూట, అసలు చాలా బాగుంది. మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి
జస్ట్ 4 అంటే 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. అలాగే ఇదొక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనుకోవచ్చు బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. నాకు అర్థం కావట్లేదు క్రికెట్ బాక్స్ క్రికెటా అనుకుంటున్నా మీకు తెలుసుంటే కామెంట్ చేసిండి. బెంగళూరు వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే. గాయస్ మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉన్నాం బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్. గాయస్ మనమైతే ఇప్పుడు జోలార్పేట రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే క్రాస్ ఓవర్ అయితే అవుతుంది ట్రైన్. చిత్త కొట్టేస్తున్నారు, అసలు పిచ్చిగా కొట్టేస్తున్నారు. గాయస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి జోలార్పేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చున్నాం. మనం అనౌన్స్మెంట్ అయితే ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది. గాయస్ మనమైతే ఈ ట్రైన్లో 3 స్టేట్స్ అయితే టచ్ చేస్తాం. 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్. అండ్ కర్ణాటకలో స్టార్ట్ అయ్యి తమిళనాడులోకి వచ్చి ఎంటర్ అయ్యి అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే డిపార్చర్ స్టాప్ అయితే అయిపోతుంది. మన ట్రైన్ అయితే జోలార్పేట స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఎంతంటే 4:25 అయితే అవుతుంది మార్నింగ్. జర్నీ అయితే మన దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. బాయ్ జోలార్పేట జంక్షన్. మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 5:30. ఇక్కడ నుంచి 1 అవర్ అయితే ఉంది హార్డ్లీ. నేనైతే తీయడానికి అయితే ట్రై చేస్తా. మనకు అటు సైడ్ నుంచి వచ్చేసి ఒక ట్రైన్ అయితే ఉంది, అది ఏంటో కనిపించలేదు. నాకు తెలిసి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అనుకున్న వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే ఉంది. అవతల వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఒకటి ఉంది, ఇదైతే నేను స్పాట్ చేశాను. గైస్ మన ట్రైన్లో అయితే మన బర్త్ వచ్చి చూపించదు కదా, మనది వచ్చేసి మిడిల్ బర్త్, అలాగే సర్ది వచ్చేసి లోయర్ బర్త్. సర్జన్ ఎలా పడుతుంది. గైస్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. అదే టైం వచ్చేసి 4:27 అవుతుంది. నెక్స్ట్ స్టాప్ 5:30కి. మరి ఎప్పుడు వస్తుంది చూద్దాం. 12 minutes లేట్ అయితే ఉంది మన ట్రైన్ అయితే. ఇప్పుడు కాట్పాడి జంక్షన్ అయితే కలుస్తుంది. మార్నింగ్ గైస్ వీఆర్ ఇన్ రేణిగుంట. రేణిగుంటకి అయితే చాలా దగ్గరలో అయితే మన స్టేషన్ ముందు అయితే ఆపేసాడు. ఇప్పుడే స్టార్ట్ అయితే చేసాడు. మనమైతే ఒక స్టేషన్ మిస్ చేసాం, అదే కాట్పాడి జంక్షన్. ఎందుకు మిస్ అయిందంటే నేను 4:30 దాకా అట్లాగే కొన్నాం. 5 దాకా ఉన్నాం. జస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం నిద్ర అయితే వచ్చింది. అప్పటికే స్టేషన్ దాటేసింది. ఇంకెందుకు మధ్యలో స్టార్ట్ చేయలేమని ఇక్కడైతే స్టార్ట్ చేసిన. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింటే జస్ట్ లైక్ చేయండి. అండ్ ఎటువంటి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం స్టేషన్ లోపలికి వెళ్ళైతే జర్నీ అయితే కంప్లీట్ అయింది. జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి బాగుంది గైస్. అంటే మార్నింగ్ లోపల వచ్చేసాం కదా, 8 అవుతుంది. వచ్చేసి 8 కల్లా ఏం ప్రాబ్లం లేదు. సూపర్ అంటే సూపర్ జర్నీ. అండ్ ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ రేణిగుంట జంక్షన్. మనం ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చింది. 4 అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. గైస్ ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మన జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ అయితే జరిగింది. అండ్ టైమింగ్స్ వచ్చేసి నైట్ లోపల మొత్తం అయిపోద్ది. స్టార్టింగ్ నైట్ కాబట్టి ఎండింగ్ కూడా ఉదయం 8 కల్లా అయిపోద్ది. సూపర్ అంటే సూపర్ ఇది అన్నిటికీ, అంటే వర్క్ చేసే వాళ్ళకి అందరికీ. అండ్ ఈ జర్నీ వచ్చేసి నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది ఎప్పుడన్నా. సో అయితే ఈ జర్నీ అయితే చేయండి. అండ్ దస్ ఆఫ్ డే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రేణిగుంట.